నమస్తే నో నమస్తే కో ఎట్టున్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మేము ముందర కొన్ని సినిమా ముచ్చట్లు పట్టుకొచ్చాం. అవేంటివంటే కాలీవుడ్ స్టార్ ఎవరు అనుకుంటున్నారు? మన ధనుష్ అన్న. ఈ రాయన్ అనే సినిమాతో మన ముందరకు వచ్చినాడు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏం తెలుసా? ఈ సినిమా కథ ధనుష్ అన్నదే, దాని డైరెక్షన్ కూడా మన ధనుష్ అన్నే అంట. అట్లే ఈ సినిమాలో మన తెలుగు స్టార్ సందీప్ కిషన్, తెలుసు కదా సందీప్ కిషన్ అన్న, అదే మొన్న వచ్చిన ఊరు పేరు భైరవ్ కోన సందీప్ కిషన్ అన్న. ఆ అన్న దీంట్లో రాయన్ కే క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ చేశాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో చాలా ఘనంగా నిర్వహించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా ధనుష్ అన్న ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఇంకా ఆయన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. తను కింది స్థాయి నుంచి పైకి వచ్చాడని ఈ సందర్భంలో మన ధనుష్ అన్న మనందరికి తెలిపినాడు. అట్లే ఈ సినిమా కెరీర్ ఉంది కదా, ఈ ఫీల్డ్ ఎంచుకున్న తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో వాటన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేశాడో కూడా చెప్పాడు. నా మొదలు నడిచేది 2000లో, அந்த படம் 2002లో రిలీజ్ ఆచే. ఎక్కడో వీధిలో పెరిగిన నేను ఇప్పుడు పోయస్ గార్డెన్లో కోట్లు విలువ చేసి ఇంటిని కొన్నా, ఆ స్థాయికి ఎదిగా నేను అని మన ధనుష్ అన్న చెప్పినాడు ఈ ఈవెంట్లో. இந்த போயஸ் கார்டன் வீடு பின்னாடி ஒரு சின்ன கதை இருக்குங்க. எனக்கு ஒரு 16 వయసు இருக்கும். ఇంతేకాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఇంకా జయలలితమ్మ వీళ్ళున్న ఏరియాలో నేను ఇల్లు కొనడము నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలిపినాడు ధనుష్ అన్న. నాకు 17 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నా ఫ్రెండ్తో కలిసి సైకిల్లో రజనీకాంత్ గారి ఇంటిని చూసేకి వెళ్ళా నేను. ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి నాకు. எனக்கு ஒரு 16 వయసు இருக்கும். బైక్లో ఎన్ ఫ్రెండోడ అప్పుడే కథీడ్రల్ రోడ్లో పోయిట్ இருக்கும்போது ఆ సమయంలో అక్కడున్న కొంతమంది ఇది రజనీకాంత్ గారి ఇల్లు, ఆ పక్క నుండే జయలలితమ్మ గారి ఇల్లు అని చెప్పి నాకు చూపించడం కూడా జరిగింది. అయితే అప్పుడే నాకు అనిపించింది, ఇంత పెద్ద ఇల్లు కాకపోయినా కనీసం ఒక చిన్న ఇల్లైనా నేను కొనలేనా అని నాకు మనసులో అనిపించింది అనేసి ఆ సందర్భంలో మన ధనుష్ అన్న మనకు తెలియజేశాడు ఈ మాటలన్నీ. இருந்த அந்த 16 వయసు వెంకటేష్ ప్రభుకి 20 வருஷம் ఉழைచి இன்னைக்கு இருக்கிற ధనుష్ கொடுத்த గిఫ్ట్ தான். అయితే ధనుష్ అన్న చెప్పిన ఈ మాటల మీద ఈ నెటిజన్స్ అందరూ భిన్నంగా స్పందిస్తున్నారు. మీరు కష్టపడి పైకి వచ్చినారా? మాకు అసలు నవ్వు ఆగట్లే స్వామి నువ్వు అంటే చెప్తా ఉంటే అని చెప్పి ఈ కామెంట్స్ రూపంలో తెలుపుకుంటూ వచ్చినారు. మీ నాన్నగారు డైరెక్టరు, మీ బ్రదర్ గారు కూడా డైరెక్టరే, కాబట్టి మీకు ఎలాంటి టాలెంట్ లేకపోయినా సరే కెరీర్ స్టార్టింగ్లో ఏదో నెట్టుకొచ్చేసినారు. ఇంకా పోయిస్ గార్డెన్లో నువ్వు ఇల్లు కొన్న విషయం అంటావా? మీ లాంటి వాళ్ళకి అది పెద్ద విషయమే కాదు అని ఈ నెటిజన్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ధనుష్ అన్న చెప్పిన మాటలకు కింద వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఇవన్నీ. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, అసలు నువ్వు రజనీకాంత్ ఎందుకు పోల్చుకుంటున్నావు, ఆయన స్థాయి ఏంది నీ స్థాయి ఏంది అన్నట్టు ఇంకొంతమంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తనకున్న ఓన్ స్టైల్తో కండక్టర్ జాబ్ నుంచి సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగినాడు, ఆయనకు నీకు అసలు కంపారిజనే లేదనేసి కొంతమంది ధనుష్ని అయితే విమర్శిస్తూ ఉన్నారు. నువ్వు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం వల్లే నీకు గుర్తింపు వచ్చింది అనేసి ధనుష్ని కొంతమంది చురుకలు ఎత్తిస్తున్నారు. అయితే ఇక్కడే ఇంకొంతమంది ధనుష్ గారు చెప్పిన మాటలు మనం పాజిటివ్గా తీసుకోవాలి, ఆయన స్ట్రగుల్స్ గురించి చెప్పుకుంటే మనకేమైంది, దానేం తప్పు కాదు కదా అనేసి ఇంకొంతమంది తెలిపారు. ఎందుకంటే ఈ టాపిక్ స్టార్ట్ చేయడానికి ముందే ధనుష్ గారు ఓపెన్గా చెప్పారు అందరికీ, నేను ఎవరి ఫ్యానో మీ అందరికీ తెలుసని. అది విన్న ఆడిటోరియంలోని అభిమానులందరూ పెద్ద ఎత్తున నడిచి చప్పట్లు కూడా కొట్టారు. నా యార్ ఫ్యాన్ ఉங்க எல்லாருக்கும் தெரியும். தலைவர் வீட பார்க்கணும் அப்படின்னு ఆశ. వాస్తవంగా చెప్పుకుంటే ధనుష్ గారు రజనీకాంత్ గారికి వీర అభిమాని అని మనందరికీ తెలుసు. అల్లుడు అయిన తర్వాత కూడా ఆయనకు రజనీకాంత్ గారి మీద ఉన్న అభిమానము, రెస్పెక్ట్ ఏ మాత్రం తగ్గలేదు. చాలా ఇంటర్వ్యూల్లో మీ మామయ్య గారి గురించి చెప్పండి అని అడిగితే ఆయన గురించి ఏం చెప్పగలము? అల్లుడైనా సరే ఇప్పటి వరకు నేను ఆయన్ని మామయ్య గారు అని పిలవలేదు, అల్లుడైనా సరే నేను ఆయనకు పెద్ద అభిమానినే, ఎప్పటికీ నేను ఆయన్ని సార్ అనే పిలుస్తా అని చెప్పి ధనుష్ గారు చెప్పారు. సో ఇది ధనుష్ గారు అండ్ రజనీకాంత్ గారు వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం. ఈ కామెంట్స్ అంటారా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాళ్ళ పెద్ద ఫరక్ కూడా పడుతుంది, కానీ వీళ్ళ అనుబంధం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది అంటున్నారు చాలా మంది తమిళ ప్రజలు. அந்த பக்கம் தலைவர் வீடு இங்க ஏனா இவ்வளவு கூட்டம் இருக்குன்னு கேட்டேன். அப்போ அவங்க சொன்னாங்க, அப்பா இங்க தான் జయలలిత అమ్మ వీడుపా அப்படின்னு சொன்னாங்க. ఇప్పుడు మరముచ్చటేందో చూద్దాం. బోయపాటి గారి స్కందాన్ని ఎగబడి చూస్తున్న ఇండియా ఆడియన్స్ ఏందనుకుంటా ఉన్నారా? చెప్తా చూడు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ అండ్ బోయపాటి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా స్కంద. ఇది మన తెలుగు ఆడియన్స్ దగ్గర అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత డిజాస్టరో
మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే దీని తర్వాత ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూవర్షిప్పే సాధించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏందో తెలుసా, ఈ సినిమా హిందీ డబ్ చేశారు. హిందీ డబ్ చేసి యూట్యూబ్లో వదిలితే యూట్యూబ్లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టేస్తా ఉందంట స్కంద సినిమా. सीएम का होने वाला दामाद ఏకంగా 100 మిలియన్ వ్యూస్ 1 మిలియన్ లైక్స్ సాధించిందంట ఈ స్కంద డబ్బుడు సినిమా. ఇంకా మన బోయపాటి అన్న తీసిన ఈ యాక్షన్ చిత్రానికి హిందీ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయినారంట. మన సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి మళ్ళా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు సినిమాలకైతే ఇంకా హిందీ ఆడియన్స్ పీకల్ కోసుకుంటారు అంతే. चिकन और मटन का अचार नहीं बनाते, जरूरत पड़ने पर दुश्मन का भी बना देते हैं. बात समझ में आई? ఇట్లా చూసుకుంటే మన దగ్గర ఫ్లాప్ అయిన చిత్రాలు హిందీలో సూపర్ హిట్ అయినవి కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ప్రభాస్ అన్న చిత్రం ఉంది కదా సాహో, అది తెలుగులో కన్నా హిందీలో చాలా బాగా ఆడింది. అక్కడి ఆడియన్స్ ని ఈ సాహో చిత్రంలో ఉన్న యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా, అవి చాలా అంటే చాలా ఆకట్టుకున్నాయంట. ఇంకా ఇంకో హీరో కూడా ఉన్నాడు, ఆయన ఎవరంటే బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలి. ఇక్కడ ఆయనకి ఎంతైతే నెగిటివిటీ ఉందో బాలీవుడ్లో ఆయనకు అంత పాజిటివిటీ ఉంది. ఆయన తీసిన ప్రతి సినిమా హిందీలో డబ్ చేస్తే దానికి కొన్ని మిలియన్ల వ్యూస్ కొన్ని మిలియన్ల లైక్స్ అయితే వచ్చినాయి. ఇక తాజా న్యూస్ ఏంటంటే స్కందాకు కూడా ఇదే రిపీట్ అవుతా ఉందంట. ఈ చిత్రానికి హిందీ ఆడియన్స్ ఇప్పుడు అక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారంట. స్కంద హిందీ వర్షన్ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఒక్క నెలకే 100 మిలియన్ల వ్యూవర్షిప్ ని బద్దలు కొట్టిందంట. 1 మిలియన్ లైక్ తో యూట్యూబ్ లో దూసుకెళ్ళిపోతా ఉంది స్కంద సినిమా అయితే. మరి ఎందుకో ఈ హై యాక్షన్ డ్రామా తెలుగులో మనకు ఎక్కలే. అయితే హిందీ ఆడియన్స్ మాత్రము సినిమా సూపరు, ఫైట్లు, డ్యాన్సులు, ఎలివేషన్లు అబ్బో చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయని తెగ ఎగసపడిపోతున్నారు ఈ సినిమా మీద. ఇప్పుడు ఈ సినిమా హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా మంచి వ్యూవర్షిప్పే పొందింది. అది ఇంకో విశేషం అనుకోండి. మనకు తెలుసుగా ఈ సినిమాలో రాము శ్రీలీల పేరుగా చేశారని. వీళ్ళకి ఇద్దరు కాంబినేషన్ లో ఇచ్చిన హై ఎనర్జెటిక్ సాంగ్స్ అండ్ వాళ్ళిద్దరు డాన్స్ కూడా అదర్ కొట్టినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు మంచి డాన్సర్స్, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే వాళ్ళిద్దరు డాన్స్ గురించి. సో ఏదైతే ఏమి బోయపాటి గారి కష్టాన్ని మనం పట్టించుకోకపోయినా, అదే మన తెలుగు వాళ్ళు పట్టించుకోకపోయినా, సినిమాని హిట్ చేయకపోయినా హిందీ వాళ్ళు బాగానే ప్రోత్సహించుకుంటూ వచ్చినారు కదా మన బోయపాటి అన్నను. దానికి మనం అందరం ఆనందపడదాం. ఇప్పుడు ఇంకో ముచ్చటంతో చూద్దాం. హీరో అజిత్ గారు ఉన్నారు కదా, ఈయన గ్యారేజ్లోకి ఒక కొత్త లగ్జరియస్ కార్ ఫెరారీ ఉందిగా, అదొకటి కొత్తది కొన్నాడంట. అదేం దాని ఎవరి మీద చూద్దాం ఉండండి. అజిత్ అన్న ఆయన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఆయనతో పాటు నటిస్తూ ఉంటారు కదా సహనటులు, వాళ్ళకంటే భిన్నంగా ఉంటాడు. ఏంటంటే ఎక్కడికైనా పోవాలంటే ఒకటే బండి వేసుకొని వెళ్ళిపోవడము, షూట్ అయిపోయిన వెంటనే ఒకటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడము, ఇట్లా చాలాసార్లు చూసినాం అజిత్ అన్నను మనము. ముఖ్యంగా ఈయన ప్రపంచమే వేరు అసలుకి. ఇటు సినిమాలను చేస్తూ ఇంకా తనకి ఎంతో ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఆయన లైఫ్ని ఆయన లీడ్ చేస్తూ ఉంటాడు. దీంతో పాటు ఈయన దేశ విదేశాల్లో కూడా చాలాసార్లు బైక్ రైడే చేసినాడు. ఎవరు? మన అజిత్ అన్న. ఇక ఫార్ములా 1 రేసింగ్ అన్నా సరే ఈయనకైతే పిచ్చి అసలు దాని మీద. గతంలో వీటిలో కూడా మన అజిత్ అన్న పాల్గొన్నాడు. ఆ సమయంలోనే ఇండియన్ టాప్ నెంబర్ 1 ఫార్ములా 1 రేసర్ ఎవరు? మైకేల్ షూమాకర్ తో కలిసి కొన్ని రేసులకు మెలకువలు కూడా నేర్చుకున్నాడు మన అజిత్ అన్న. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరో గ్యారేజ్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైకులు అయితే చాలానే ఉన్నాయి. ఇక ఈ మంచి క్రేజ్ గురించి కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళనాడులో మన రజనీకాంత్ గారు, తర్వాత కమల్ హాసన్ గారు, వీళ్ళిద్దరి తర్వాత అత్యధిక అభిమానులను కలిగిన హీరో ఎవరంటే అజిత్ గారే. అటు
తమిళనాడులోనే కాదు, ఇటు ఆంధ్రాలో కూడా ఈ మనిషికి మంచి ఫ్యాన్ బేసే ఉంది. అలాగే అజిత్ గారికి రేసింగ్ కార్లన్న చాలా ప్రేమ. ఆయన గ్యారేజ్ లో చాలా అద్భుతమైన కార్లు కూడా ఉన్నాయి. తాజాగా ఈయన గ్యారేజ్ లోకి ఇంకో కొత్త కార్ అనేది ఒకటి వచ్చింది. అదేంటంటే రెడ్ కలర్ ఫెరారీ కార్. దీన్ని కొన్నాడు ఈ మనిషి తాజాగా. ఈ కారు ధర ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 9 కోట్లు. ఈ సందర్భంగా మన అజిత్ అన్న ఆయన కొత్త కారు పక్కన కూర్చొని ఫోటోలకు పోజులు ఇచ్చి అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినాడు. ఇంకా ఆ ఫోటోల గురించి చెప్పాలా, ఈయన ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ వాళ్ళ సోషల్ మీడియాలో ఇంకా వాట్సాప్ స్టేటస్లో పెట్టి మా అన్న తోపు అనేసి, మా అన్న కారు కొన్నాడు అనేసి అందరూ షేర్లు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ కారు ఉంది కదా, ఫెరారీ కారు, దీని ఫ్యూచర్స్ గురించి తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే మనకైతే. ఈ ఫెరారీ SF90 ఈ కారు ధర మన ఇండియాలో ఆన్ రోడ్ వచ్చి 9 కోట్లు. ఈ ఫెరారీ ఒక సీసీ ఎంతో తెలుసా? 3990 సీసీ దీని ఇంజన్ కెపాసిటీ. ఇది కొన్ని సెకండ్లలోనే సుమారు 100 కిలోమీటర్ల వేగాన్ని అయితే ఈజీగా అందుకుంటుంది. ప్రపంచ అత్యుత్తమ సేఫ్టీ టెక్నాలజీ కూడా ఈ కారులో ఉంది. ఇది కాకుండా మన అజిత్ అన్న దగ్గర 34 crores వర్త్ ఆఫ్ ల్యాంబోర్గిని తెలుసుగా, ల్యాంబోర్గిని ఆ కారు కూడా ఉందంట. ఇవే కాకుండా ల్యాండ్ రోవర్, డిస్కవరీ, మెర్సిడీస్, మేబ్యాక్, BMW, ఇటు చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి ఆ మంచి దగ్గర లగ్జరీ కార్లు. దీంతో పాటు 24 లక్షలు విలువైన BMW 1000RR బైక్, 20 లక్షలు విలువైన ఆప్రీలియా కపోనాట్, సో నాకు పలికేది కూడా రాలే, అట్లాంటి బైకులు. ఇంకా 21 లక్షలు విలువైన BMW K1300 అదొక బైక్. ఇంకా 19 lakhs వర్త్ ఏది కవాసాకి నింజా బైక్ ఉంది కదా, అది కూడా ఈ మంచి దగ్గర ఉన్నాయంట. చూస్తున్నాంగా ఆయన ప్యాషను, దాని మీద ఉన్న ఆయన ప్రేమ, ఆయన ప్యాషను, ఆయన కార్ కలెక్షన్ కానీ బైక్ కలెక్షన్ కానీ టాప్ నాచ్ ఉంటుంది. ఇట్లా కొంతమంది రేర్గా ఉంటారు. ఎలా అనుకుంటున్నారు? మన స్పోర్ట్స్లో ధోని లాగా. ఇక ధోని అన్న బైక్స్ అండ్ కార్ కలెక్షన్ కూడా సేమ్ అంతే మన అజిత్ అన్న దగ్గర ఉన్నట్టే ఉంటుంది. అందుకే మన అజిత్ గారిని ముద్దుగా తమిళ ఫ్యాన్స్ తలా అని ఎలా అయితే పిలుస్తూ ఉన్నారో, CSK తరపున మన ధోని ఆడినప్పుడు కూడా మన ధోనిని అందరు తలా అని పిలిచడం స్టార్ట్ చేసినారు. ఇది మనకు చూడడానికి కోఇన్సిడెన్స్గా ఉన్న వాళ్ళ ఇద్దరి హాబీలు ఒకటే, ఆ ఇద్దరు లెజెండ్సే. ఇది ఈరోజు ముచ్చట్లయితే. ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ ముందరకు వస్తా, సరేనా? ఉంటాను, ఉంటాకో.